అశోక్ నేను రా రాజేష్ని. రాజేష్ నువ్వా? సారీ రా. ఏంట్రో మంచి హుషారుగా ఉన్నావు, ప్రేమలో పడ్డావా? అబ్బా అది కాదురా రాజేష్. రే నాకెందుకు అబద్ధాలు చెప్తావు? పట్ట పగలే కళ్ళగంటూ నన్నే వాటేసుకున్నంత మైకంలో ఉన్నావంటే నాకు తెలుసురా ఎవరా అమ్మాయి. అరే రాజేష్ నువ్వు నా ప్రాణమిత్రుడురా. నీకు అబద్ధాలు చెప్తానా? నీకు చెప్పక మరి ఎవరికి చెప్తాను? ప్రేమలో పడ్డ మాట నిజమే, కానీ మరి ఇంకా ఏంట్రా చెప్పు. ఆ తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదా? నా ఆస్తిలో సగం రాసిస్తా. అదే కాదురా. మరి ఇంకా ఏంట్రా? వాళ్ళ అమ్మాయి కులం వేరా? చెప్పు. మీ పెళ్ళికి నేను దగ్గర ఉండి పెళ్లి జరిపిస్తా. మీ పెళ్ళికి నేను పెద్దనవుతా. రాజేష్ నువ్వు నేను ఒక తల్లికి పుట్టపోయినా ఇద్దరు అన్నదమ్ముల్లాగా పెరిగావు. కాకపోతే ఆస్తిలో నువ్వు కొంచెం. రే అశోక్ అదే అనొద్దంటున్నాను. అడగాలే గాని నీకోసం నా ప్రాణమైన ఇస్తాను రా. రే నిజమైన స్నేహం స్నేహితుడు యొక్క శ్రేయస్సు కోరుకోవాలి గాని స్వార్థం కోరుకోకూడదురా. చెప్పురా అమ్మాయి ఎవరు? నా పెళ్లితో పాటు నీ పెళ్లి కూడా ఫిక్స్ చేస్తా. నీకు పెళ్ళా? ఏంద్రా అంత మాట అన్నావు? నేను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా? అరే నువ్వు ఎంత మాట అన్నావురా. నువ్వు పెళ్లి చేసుకుంటున్నావంటే అంతటి అదృష్టవంతరాలు ఎవరా అని ఆలోచిస్తున్నా అంతే. రే అమ్మాయి నీకు తెలిసిన అమ్మాయిలే గాని ఈ ఊరే. ముందు నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎవరు చెప్పరా? అరే రాజేష్ ఇది చాలా అన్యాయం రా. పెళ్లి కార్డులతో సహా వచ్చావు. ఫస్ట్ నువ్వెవరో చెప్పురా. నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎవరో చెప్పురా. నో నేను నీకంటే నేను ముందు పెళ్లి చేసుకున్నా. అది నీ అంగీకారంతోనే జరుగుతుందిరా. చెప్పురా. ఇదిగో ఈ పెళ్లి కార్డులో ఒకటి సెలెక్ట్ చెయ్యి. అరే అరే రాజేష్ విషయాన్ని మార్చేస్తున్నావు కదరా. సరేలే అమ్మాయి ఎవరో రేపు పెళ్లి పెట్టల మీద చూసి తెలుసుకుంటాలే. అది అలా రా దారికి. అరే అరే బాబు ఈ దగ్గేంద్ర సిగరెట్లు మానరా బాబు అంటే వినవారా? లాగా ఆ దగ్గు చూడు. ఆపండ్రా బాబు. దగ్గినంత మాత్రాన నాకేదో టీవీ క్యాన్సర్ అయినట్టు అలా కంగారు పడిపోతారే. ఏదో పొడి దగ్గు. నిన్నే డాక్టర్ శ్రీనివాసన్ కలిసి టెస్టులన్నీ చేపించుకున్నాను. రిపోర్టు ఈ రోజు వస్తుందన్నారు. పెళ్లి లోపు అన్ని సర్దుకుంటే లేరా. అరే ఎవరు? డాక్టర్ శ్రీనివాసరావు. అతను నాకు బాగా పరిచయం ఉంది. నేను వెళ్ళి రిపోర్ట్స్ తీసుకొని వస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. రే 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 ఏంద్రా కంగారు? నాకు లేని శ్రద్ధ వీడికి ఎందుకు? ఏంటి రక్తం? ఏం జరిగింది నాకు? ఈ రక్తం చూసి అశోక్ తట్టుకోలేడు. రాధ చనిపోతుంది. అసలు నాకేం జరిగింది? అదేం లేదురా. ఏంటి అశోక్ ఎలా ఉన్నావు? చెప్పురా. ఏంట్రా? ఏంది ఇది? ఏమైంది? ఏమైంది రాజేష్? రాజేష్ ఏమైందిరా అసలు నీకు? కూల్ డౌన్ రాజేష్, కూల్ డౌన్. అశోక్ పరిస్థితి చేయి దాటిపోయిందిరా. ఫైనల్ స్టేజ్ రా. ఎప్పుడు చనిపోతానో కూడా తెలియని నాదుని. నా జీవితంలో ఇంకా ఎన్ని రోజులు రా, ఎన్ని రోజులు? ఇంత భయంకరమైన బ్లడ్ క్యాన్సర్ నాకెందుకు వచ్చిందిరా? రాజేష్ ఎవరికి ఏం అపకారం చేసావుంటారా? నీకు శిక్ష వేశాడు ఆ దేవుడు. అందరితో పాటు డబ్బు ఉన్నదనే అహంకారం లేకుండా అందరితో కలిసి హ్యాపీగా ఉండే నీకు మరణ శిక్ష. నోరా నో రాజేష్, నో. నువ్వు ఎలాగైనా బతకాలి రాజేష్. అశోక్ పరిస్థితి చేయి దాటిపోయిందిరా.
రే ఉరిదీసే ప్రతి ఖైదీకు తన ఆఖరి కోరిక ఏంటో అడుగుతారు. అలా నాకు ఒక ఆఖరి కోరిక ఉందిరా, తీరుస్తావా? రాజేష్ రే, నేను ఎప్పుడు చనిపోతానని నాకే తెలియదు. నేను ఎప్పుడు చనిపోయినా ఈ విషయం మా వాళ్ళకి ఎవరికి చెప్పనని నాకు మాట ఇవ్వరా, మాట ఇవ్వు. అరే అరే రాజేష్ చెప్పురా చెప్పురా, నీకోసం ఏదైనా చేస్తాను రా, చెప్పు చెప్పు. రే అశోక్, మా వాళ్ళకి ఈ నిజం చెప్పొద్దురా, చెప్పదు. రాజేష్ సరేరా సరేరా, మరి మీ అమ్మా నాన్న పరిస్థితి ఏంట్రా? వద్దురా, వాళ్ళకి అసలు తెలియవద్దురా. వాళ్ళకంటే ముందే నేను చనిపోతానని తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు రా, తట్టుకోలేరు. వాళ్ళే చనిపోతారు రా, చనిపోతారు. ఇంకొక ముఖ్య విషయం రా, చెప్పురా. నేను ప్రేమించే అమ్మాయి నేనంటే ఎంతో ప్రేమరా, ప్రాణం రా. తనకు ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో తెలియనని నాకు నువ్వు మాట ఇవ్వరా అశోక్, మాట ఇవ్వు. రాజేష్ నీకోసం ప్రాణాలు ఇస్తాను రా, చెప్పురా చెప్పురా, ఏం చేయమంటావు చెప్పురా. రే, నాకు ఇంత భయంకరమైన బ్లడ్ క్యాన్సర్ ఉందని తెలిస్తే ఆమె తట్టుకోలేదురా, తట్టుకోలేదు. నా గుండా ఆమె జీవితం నాశనం అయిపోతుందిరా, నాశనం అయిపోతుంది. రే, నాకొక ప్రమాణం చేయరా. చెప్పురా చెప్పురా రాజేష్, నీకోసం ఏం చేయమన్నా చేస్తాను రా, చెప్పురా చెప్పురా. రే, ఆమె నువ్వు పెళ్లి చేసుకోవాలిరా. ఏ రాజేష్ అవునరా, ఎస్, ఆమె పెళ్లి నేను కల్లారా చూడాలి. ఆమె పసుపు కుంకాలతో నా ముందు ఉంటే నేను నా ప్రాణాన్ని అర్పించుకుంటాను రా, అర్పించుకుంటాను. నో రాజేష్ నో. నువ్వు చేసుకునే అమ్మాయిని నేను చేసుకునే అంత అర్హత నాకు లేదురా. అసలు ఆ అమ్మాయికి నేనెవరు, నేను ఆ అమ్మాయికి ఎవరు తెలీదు. నా రాజేష్ నో, ఈ వారానికి నా వల్ల కాదు రాజేష్, నా వల్ల కాదురా. రే అశోక్, నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావో నాకు తెలుసురా. రే, అమ్మాయికి నాకు ఎలాంటి సంబంధం లేదురా, సంబంధం లేదురా. అరే రాజేష్, ఎంత మాట అన్నావురా, ఎంత మాట అన్నావురా. అందుకు కాదురా, అసలు నీ గురించి తప్పుగా ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను రా, అంతేకాని నువ్వు అనుకున్నంత నీచుని కాదురా. రే అశోక్, అవన్నీ నేను చూసుకుంటాను రా. రే, ఇదిగో ఈ అడ్రస్కి వెళ్ళి రాజేష్ తాగి సాని కొంపల్లో తిరుగుతున్నాడని చెప్పరా. రాజేష్ ఏమరా ఆమెరా, ఆమెరా నాకు కాబోయే, కాదురా నీకు కాబోయే భార్య. నువ్వు వెళ్ళి ఆమెను కలిసి నా పరిస్థితి చెప్పుడు పోరా.